అవతార్ మెహర్ బాబాకి జై. పోయిన వారం బాబా జన్మదినం గురించి మాట్లాడుకున్నాం మనం. మెహరాబాద్లో మొదటి రోజుల్లో అంటే 1926 బాబా మెహరాబాద్కు వచ్చిన 3 సంవత్సరాలకి జరిగినటువంటి 1926 సంవత్సరం 18 ఫిబ్రవరి రోజున బాబా జన్మదినం ఎంత ఘనంగా జరిగింది అనేది పోయిన వారం చెప్పుకున్నాము. అలాగే మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత అంత ఘనంగా బాబా జన్మదినం నాసిక్లో జరపబడింది 18. అయితే ఈసారి 2 రోజుల కార్యక్రమం బాబా ఏర్పాటు చేయించారు. 17, 18 ఫిబ్రవరి 1937 బాబా అప్పుడు నాసిక్లో ఎక్కువగా ఉండటం, తర్వాత స్త్రీలు కూడా అక్కడ ఉండి అక్కడ అందరినీ మళ్ళీ మెహరాబాద్కి వెళ్ళారు. అందుకని ఈ నాసిక్లో జరిగినటువంటి దానికి అది ఇంటర్నేషనల్ సెలబ్రేషన్ అయింది. ఎందుకంటే 1936 డిసెంబర్లోనే అమెరికా, లండన్, యూరోప్ నుంచి 15 మంది వెస్టర్న్ బాబా అనేవారు నా గోపికలు అని, వారందరూ కూడా అక్కడి నుంచి వచ్చి బాబా వారి కోసం ఏర్పాటు చేసిన నాసిక్ ఆశ్రమంలో వాళ్ళు బస చేశారు. అందుకని ఇది నాసిక్లోనే బాబా జన్మదినోత్సవాలు 17, 18 ఫిబ్రవరి 1937 చాలా ఘనంగా జరపబడ్డాయి బాబా జన్మదినాలు. ఎందుకంటే ఒక్కోసారి బాబా ఈసారి జన్మదినం జరపాల్సిన పని లేదనేవారు. ఏది హడావుడి లేకుండా చాలా నెమ్మదిగా జరుపుకున్న రోజులు ఉన్నాయి. ఎవరు ఏమీ జరుపుకునే పని లేదు అన్నప్పుడు ఎలాంటి సెలబ్రేషన్ లేకుండానే బర్త్డేలు జరిగిపోవటం జరిగింది. ఈ 37లో మట్టుకు బాబా 2 రోజుల బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రేట్, చాలా ఉన్నత స్థాయిలో చేయించారు. ముఖ్యంగా అప్పుడు బాబా తలపెట్టింది ఏమిటి అంటే దాదాపు 10,000 మంది పేదవారు, అంటే నిజానికి పేదవారు అనే దానికి ఎందుకంటే ఈ 17, 18 ఫిబ్రవరి 1937లో జరిగిన జన్మదినోత్సవాలకి బాబా నారాయణ మహారాజును ఆహ్వానించారు. అలాగే గాంధీజీకి కూడా ఆహ్వానం పంపబడింది. ఇక్కడ జరిగే వాటి గురించి చాలా వివరంగా చాంజీ లెటర్ రాశారు గాంధీజీకి. గాంధీజీ మరి చూడండి, అందుకే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అండ్ యాక్చువల్ నాలెడ్జ్కి ఎంత తేడా ఉంటుందో. ఇదంతా రాసిన తర్వాత గాంధీజీ దానికి సమాధానంగా రాస్తూ, నేను బాబా చేసే ఈ కార్యక్రమంతో ఏకీభవించటం లేదు. ఎందుకంటే వీళ్ళకి పేదవాళ్ళు అని పిలిచి వాళ్లకు ధాన్యం మూటలు, ధాన్యం గుడ్డలు ఇది ఇవ్వటం, వాళ్ళను పేదవాళ్ళు లాగానే ఉంచటమా? వారికి ఏదైనా ఒక రకమైనటువంటి ఒక జీవితానికి కావలసిన దాన్ని సంపాదించుకోవటం కోసం ఏదైనా పని కల్పించి ఆ పని ద్వారా వాళ్లను సమాజంలో ఒకటిగా చేయటం నాకు ఇష్టము అని ఆయన చాలా గొప్ప ఇదిగా రాశాడు. రాస్తే అప్పుడు మళ్ళీ చాంజీ వివరణ ఇచ్చారు దానికి. ఎందుకంటే మనందరికీ తెలుసు బాబా ఏ కార్యక్రమం చేసినా దర్శన కార్యక్రమాల్లో కూడా మన ఆంధ్రాలో కానీ హమీర్పూర్లో కానీ 54లో వాడియా పార్క్లో జరిగిన అన్ని వేల మంది వచ్చినటువంటి ఆదర్శన కార్యక్రమంలో కూడా బాబా ముందుగా వేదిక నుంచి వచ్చి అందరితో పాటు నేల మీద కూర్చొని అందరికి ప్రణామం చేసి ఆయన వెళ్ళి మళ్ళీ కూర్చొని దర్శనం ఇచ్చేవారు. అంటే ఆ సందర్భంగా బాబా చెప్పిన మాటలను మనం గుర్తు చేసుకున్నట్టయితే, నన్ను బాబా ఈ సందర్భంగా ఒక ప్రశ్న కూడా అడిగారు వీళ్ళని వెస్టర్నర్స్ని. నన్ను నిజంగా ప్రేమించేవాడు ఒక్కడే, మీకు తెలుసా ఆ ఒక్కడు ఎవరో అన్నారు. అందరూ బుర్రలు కొక్కున్నారు. ఎవరు అంటే మరి మెహరా అని మనకు వస్తుంది. బాబా చెప్పినట్టుగా మెహరా బాబాను ప్రేమించవలసిన విధంగా ప్రేమించిన ఆమె స్త్రీ మండలిలోని ముఖ్యురాలు. బాబాకే షీఈ్ మై బిలవెడ్ అన్నారు బాబా అనుకుంటా. కాదు, బాబా అన్నారు నో, నన్ను
నిజంగా ప్రేమించేవాడిని నేనే అన్నాడు. దానికి సమాధానంగా. ఎందుకు? నన్ను నేనే ప్రేమించుకుంటాను. ఎందుకు? ఎలాగా? మీ అందరిలో ఉన్నది నేనే. మీ అందరి ద్వారా నన్ను ప్రేమించుకునేవాడిని నేనే. కాబట్టి బాబా లవ్స్ బాబా. ఒక్కడే. అంటే నన్ను ప్రేమించేది బయటికి మీరు ఇంతమంది కనిపించినా కూడా మీ అందరిలో ఉన్న నేనే నాలో ఉన్న నన్ను ప్రేమిస్తున్నాను. అంటే బాబా ఈజ్ లవింగ్ బాబా అనేది దానికి సమాధానంగా బాబా చెప్పటం జరిగింది. అలా మరి ఆయన మిగిలిన సంస్థలు చేసిన, గాంధీజీ లాంటివి సెల్ఫ్‌లెస్ వర్కర్స్ చేసిన వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. నేను చేస్తున్నాను. చేసేవాడు ఒకడు. ఎవరికైతే చేస్తున్నాడో వాడు నేను చేసే సేవను పొందుతున్నాడు అనేది. ఇద్దరున్నారు. దేర్ ఈజ్ డ్యుయాలిటీ. ద్వంద్వం ఉంది. చేసేవాడు, చేయించుకునేవాడు. ఈ 2 ద్వంద్వం ఎప్పుడైతే భావం ఉంటుందో అది నిజమైన సెల్ఫ్‌లెస్ సర్వీస్ కాదు అని బాబా చెప్తూ, దానికి ఆ సమాధానం బాబా చెప్పింది. నిజంగా సెల్ఫ్‌లెస్‌గా చేయగలిగిన వాడు ఎవ్వడు అంటే, ఎవరికైతే సహాయం చేస్తున్నాడో వాళ్ళలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే, నాలో ఉన్న నేను వాళ్ళలో ఉన్న నాకు నేను సేవ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు సేవ చేస్తున్నారు. రెండో వాడు లేడక్కడ. ఏకత్వం. చేసేవాడు, చేయబడేవాడు ఒక్కటే అనే ఏకత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడనే సెల్ఫ్‌లెస్ సర్వీస్ అనేది వీలు పడుతుంది. అందుకని ఓన్లీ సద్గురూస్ మాత్రమే 100% సెల్ఫ్‌లెస్ సర్వీస్ చేయగలరు. మిగిలిన వాళ్ళు చేస్తారు మంచి భావంతో, ఇతరుల మీద ఉండే సానుభూతితో. కానీ ఎంత సెల్ఫ్‌లెస్ అని చెప్పుకున్నా కూడా లోపల సెల్ఫ్ అనేది నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది అనే విషయం బాబా స్పార్క్స్ అనే అటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది. సో అలా ఈ నాసిక్‌లో ఈ జరిగిన కార్యక్రమం గురించి వివరణ గాంధీజీకి ఇస్తూ, ఇక్కడ బాబా రెండో అతను కాదు. వాళ్ళ ద్వారా యావత్ విశ్వానికి బాబా చేసే సేవ అందుతుంది. వీళ్ళు బాబాకు ఉపకరించే ఒక మాధ్యమం మాత్రమే అనే విషయం కూడా హెల్ప్ చేసి బాబా ఫీల్స్ వన్నెస్ విత్ దెమ్. ఇక్కడ వాళ్ళనేదో సెపరేట్‌గా ఆయన గాంధీజీ ఫీలింగ్ సెపరేట్‌గా వీళ్ళను బెగ్గర్స్ లాగా తయారు చేసి పెడతారా అన్నట్టుగా అంటే కాదు. ఆయన ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళలో ఉన్నది తానే వాళ్ళతో ఏకత్వ భావనతో వారిని బాబా ఎంబ్రేస్ చేసుకోవటం. ఈ నాసిక్ ఆశ్రమంలో ఇచ్చిన దర్శనంలో అయితే బాబా ప్రతి వారి కింద కూర్చున్నారు బాబా. వచ్చి అలా వరుసగా వెళుతుంటే వాళ్ళ పాదాలను ఇట్లా ఒక చేత్తోనంటి ఆ చేతిని తన నుదుటికి అద్దుకున్నాడు. అంటే వాళ్లకు పాదాభివందనం చేసినట్టుగా. బెగ్గర్స్‌కి ఎవరైనా పాదాభివందనం చేస్తారా? అలా బాబా వాళ్ళని బెగ్గర్స్‌గా చూడలేదు. వాళ్ళలో ఉన్న తననే చూశారు అనే విషయం గాంధీజీకి ఇచ్చారు. అయినా ఆయనకు ఎంత మాత్రం అర్థమైందో అది బాబాకే తెలియాలి. సో అలా ఈ నాసిక్ లో బాబా జన్మదినం ఘనంగా జరుపుకున్నటువంటి ఆ సందర్భంగా పాశ్చాత్య ప్రేమికులు 15 మంది వచ్చారు. వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. చాలా రోజుల ముందు నుంచి బాబా ఈ 10,000 మందికి ఇచ్చే గిఫ్ట్ అదేమిటి అంటే 2 సేర్ల ధాన్యము ఒక కొత్త గుడ్డలో, 1 మీటర్ గుడ్డలో కట్టేసి మూటలు తయారు చేశారు. వెస్టర్నర్స్ కూడా ఎన్నో రోజుల ముందు నుంచి 2 వారాల ముందు నుంచే ఇవన్నీ రెడీ చేసి పెద్ద గుట్టగా పేర్చి పెట్టారు. బాబా 17వ తేదీన చేయబోయే ఈ కార్యక్రమం కోసం. అలా వెస్టర్నర్స్ ముందే వచ్చారు కాబట్టి బాబా వాళ్ళతో చాలా వెళ్ళి వాళ్ళకు ఎన్నో విషయాలు వివరించి చెప్పటం జరిగింది. ముఖ్యంగా ప్రేమ విధేయత అనే దాని గురించి కూడా చెప్పటం జరిగింది. వాళ్ళు నాసిక్‌లో ఉన్నప్పుడు బాబా వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చి, ఎందుకంటే అప్పుడు బాబా నాసిక్‌లో వీళ్ళ ఆశ్రమం, రాహూరిలో మస్త్ ఆశ్రమం, మెహరాబాద్‌లో స్త్రీ మండలి వాళ్ళు, మెహరాబాద్‌లో కూడా మస్తుల ఇవన్నీ ఇలా తిరుగుతూ ఉండేవారు. బాబా ఎంత ప్రయాణం చేస్తూ ఉండేవారంటే 3వ తేదీ ఫిబ్రవరి నొరీనా మ్యాచ్‌బెల్లి బర్త్‌డే వచ్చింది. అయితే బాబా రారు అని చెప్పారు. అయినా కూడా బాబా సర్ప్రైజ్‌గా ఈవినింగ్ చాలా అలసిపోయినా కూడా వచ్చేసి
అక్కడికి నాసిక్ చేరే వరకు బాబా ఎగ్జాస్ట్ అయిపోయారట. అందుకని ఆది సీనియర్ వాళ్ళందరికీ చెప్పారట, బాబా కొంచెం రిలాక్స్ అవుతారు, ఈలోగా మీరు డిన్నర్ ఫినిష్ చేయండి, చేసిన తర్వాత బాబా అందరినీ కలుస్తారు అని చెప్పారు. ఆ తర్వాత బాబా కొద్దిగా విశ్రమించి ఆ తర్వాత హాల్లోకి వెళ్ళగానే అందరూ వచ్చారు. కానీ బాబా పరిస్థితి ఎలా ఉంది అంటే బాగా ఎంతో బాధలో పడుతూ చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు బాబా. కానీ తన ప్రేమికుల దగ్గరికి వచ్చే వరకు అది మారిపోయేది. ఆయన మళ్ళీ ఆహ్లాదకరంగా చిరునవ్వుతో కనిపించేవారు. అయితే బాబా అన్నారు, మరి నా ప్రేమికులకు దర్శనం ఇవ్వాలి కదా, అందుకని చల్లనీళ్లు తెప్పించుకొని చల్లనీళ్లతో ముఖం కడుక్కొని బాబా ఇలా చెప్పారు, నేను ఒక్కొక్కసారి ఇలా హోల్ బర్డన్ ఆన్ మై షోల్డర్స్. హోల్ బర్డన్ ఎవరిది? యావత్ విశ్వానికి సంబంధించినటువంటి బరువును నా మీద నేను వేసుకోవలసి వస్తుంది అని చెప్తూ, నేను ఇప్పుడు ఈ ప్రస్తుతం అనుభవించినటువంటి బాధ ఏదైతే ఉందో, కారులో వచ్చేటప్పుడు కూడా నాకు ఇక నిజంగా పక్షవాతం వస్తుందా అన్నంతగా శరీరం అలా తూలిపోయింది అని చెప్తూ, ఇక్కడికి వచ్చే సమయంలో అని చెప్తూ, నేను అసలు కాలు లేపి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చాను. నేను ఆది కూడా ఆ విషయం చెప్పలేదు, నేరుగా వెళ్ళి లోపల నేను విశ్రమించాను అని చెప్తూ బాబా వాళ్ళకు ఈ సందేశం చెప్పారు. ఐ ఆమ్ ఇన్ఫినిట్ బ్లిస్ అండ్ ఇన్ఫినిట్ సఫరింగ్. నేను అనంతమైనటువంటి ఆనందాన్ని, అదే సమయంలో అనంతమైనటువంటి వేదన, బాధ అనుభవిస్తూ ఉంటాను. ఇట్ ఈజ్ ఆల్ మీ, ఆల్ వన్. ఈ రెండు నేనే. అది అనంతమైన ఆనందాన్ని నేనే, అనంతమైన బాధను కూడా నేనే. ఇక్కడ ఫ్రీ హియర్ ఆయన వైపు చూపించుకుంటూ తన ఛాతీని ఇలా టచ్ చేస్తూ, ఇక్కడ నేను ఫ్రీగా ఉన్నాను. అండ్ వాళ్ళందరి వైపు, బాబా చుట్టూ కూర్చున్న వాళ్ళందరి వైపు చూపిస్తూ, బౌండ్ దేర్, పాయింటింగ్ టు ది గ్రూప్, వాళ్ళందరినీ చూపిస్తూ, మీ అందరిలో నేను బంధనాలకు గురై ఉన్నాను, నాలో ఉన్న నేను స్వేచ్ఛగా ఉన్నాను, నాకే బంధనాలు లేవు. ఆల్ నోయింగ్ హియర్ అండ్ ఇగ్నోరెంట్ దేర్. నాలో ఉన్న నేను, నాకు సర్వం తెలుసు, సర్వజ్ఞుణ్ణి, కానీ మీలో ఉన్న నేను అజ్ఞానిని. నన్ బట్ వన్ లవ్స్ మీ, గెస్ హూ. ఇందాక నేను చెప్పింది, ఒక్కడు తప్ప ఎవడు నన్ను ప్రేమించడు, వాడెవడో చెప్పండి అన్నాడు. దానికి సమాధానంగా ఇందాక నేను చెప్పినట్టే బాబా లవ్స్ బాబా త్రూ ఎవ్రీబడి. అందరి ద్వారా బాబానే ప్రేమిస్తారు అనే విషయం చెప్తూ, బాబా జరిగిన అంటే విశ్వం కోసం ఆయన పడిన బాధలకు సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పి, ఆయన మెహరాబాద్ లో ఉన్నప్పుడు టెరిబుల్ సఫరింగ్ డ్యూ టు వరల్డ్ కండిషన్స్ ఎట్ ద టైం. ఆయనకు సఫరింగ్ ఎందుకు వస్తుందట? శరీరంలో ఏదో అనారోగ్యం వల్ల సఫరింగ్ రాదట ఆయనకి. మనం కూడా భ్రమించవచ్చు, అయ్యో బాబాకి ఆరోగ్యం బాగాలేదు, బాబాకి ఇది ఉంది అది ఉంది, డాక్టర్లు అన్ని టెస్ట్ చేసి ఇది అట్లా ఉంది, ఇది అట్లా ఉంది, ఇది తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇవన్నీ చెప్తారు. కానీ అది కారణం కానే కాదు అని బాబా చెప్పి, నా పరిస్థితి నేను బాధపడటం ఎందువల్ల అంటే డ్యూ టు వరల్డ్ కండిషన్స్ ఎట్ దట్ టైం. ఎప్పుడు నేను బాధపడతానో, ఎప్పుడు బాధ నన్ను ఆవహిస్తుందో, అప్పుడు ఉన్న ప్రపంచికమైన పరిస్థితులన్నీ వాటి యొక్క రిఫ్లెక్షనే నా శరీరం మీద నాకు కలిగేటువంటి బాధలు. హీ హ్యాడ్ వాట్ అపియర్ టు బి ఏ సివియర్ హార్ట్ అటాక్. బాబా అన్నాడు, మనం హార్ట్ అటాక్ అనగానే అయ్యో అయ్యో అని ఇదవుతాం. బాబా అంటున్నాడు, ఆ పరిస్థితులను బట్టి నాకు వచ్చే బాధ చాలా మాసివ్ హార్ట్ అటాక్. మామూలు మనం శారీరకంగా వచ్చే ఒక వ్యక్తిగతమైనటువంటి ఆ మాసివ్ హార్ట్ అటాక్ వస్తే మనం తట్టుకోలేము. కానీ ఆయనకు వచ్చే అటువంటి
హార్ట్ అటాక్ ఏమిటి? అప్పుడున్న అన్ని కోట్ల మందికి సంబంధించిన ఆ బాధ యొక్క హార్ట్ అటాక్. Physically, he may have been trembling, shaking, and breaking out in perspiration, but the cause was really his inner working. బయటికి చూడటానికి మరి ఎందుకంటే శరీరం ద్వారానే కదా. అందుకే బాబా అన్నాడు కదా, నేను ఈ శరీరం ధరించి వచ్చేదే అందుకోసం. శరీరం ధరించకపోతే నాకు ఏ రకమైన బాధ ఉండదు, ఎప్పుడు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాను నిరాకారమైన స్థితిలో. కానీ నేను యావత్ విశ్వం కోసము, యావత్ విశ్వానికి నేను రిలీఫ్ ఇవ్వటానికి, వాళ్లను సరి అయిన మార్గంలో పెట్టడానికి, నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్, నేను ఈ శరీరం ధరించి వస్తాను. ఆ శరీరం ధరించి రావటంలోనే ఈ బరువంతా నా నెత్తి మీద పెట్టుకునే బాధ్యతను కూడా తీసుకొని వస్తాను అని బాబా చెప్పింది. అందుకని ఆ శరీరం బయటికి కనిపించడానికి దగ్గర ఉన్నటువంటి మండలి వాళ్ళకి కనబడుతుందట. శరీరం ఇట్లా తూలిపోతూ ఉంటుంది, శరీరం షేక్ అవుతూ ఉంటుంది, ఎక్కడైనా కింద పడిపోతాడా అన్నట్టుగా శరీరం బ్రేకింగ్ గా ఉంటుందట, చెమట పడుతుంది, ఇవన్నీ అవుతాయట. కానీ బట్ ద కాజ్ వాజ్ రియల్లీ ఈజ్ ఇన్నర్ వర్కింగ్. ఇది నిజంగా మనందరి వ్యక్తిగతంగా ఎవరికైనా ప్రపంచంలో వచ్చే ఈ హార్ట్ అటాక్ కానీ ఇవి ఇలాంటివి మన యొక్క శారీరకమైనటువంటి రుగ్మతలతో వస్తుంది, కానీ ఇది అంతకంటే మించిన కారణం ఉండదు. కానీ బాబాకు మాత్రం శరీరానికి సంబంధించింది కాదు, ఇన్నర్ వర్కింగ్ అన్నారు. ఆయన ఆంతరంగికంగా యావత్ విశ్వం కోసం చేసే పని ఏదైతే ఉందో దానివల్ల బాబా బాధపడటం జరుగుతుంది అన్నారు. అప్పుడు వాళ్ళు అడిగారట వెస్టర్నర్స్, హౌ హీ కుడ్ విత్ స్టాండ్ సచ్ సఫరింగ్, ఇంత పెద్ద బాధను ఆయన ఎట్లా భరించగలుగుతున్నారు అని అడిగారట. అయితే బాబా అంటున్నారు, ఐ హావ్ టు విత్ స్టాండ్ ఇట్ ఆల్, నేను దాన్ని తట్టుకోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే నేను వచ్చేది అందుకోసం కదా. ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ టర్న్స్ అగేన్స్ట్ మీ, యావత్ విశ్వం అంతా కూడా బాబాకు వ్యతిరేకంగా అయిపోయి, ఎవరి బాబా, దొంగ బాబా, ఈయన అవుతాడు, ఎట్లా అవుతాడు, అది ఎట్లా అవుతాడు అని యావత్ విశ్వం అంతా కూడా ఆయనను వ్యతిరేకించినా కూడా బాబా అంటున్నాడు, ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ టర్న్స్ అగేన్స్ట్ మీ, ఇట్ ఈస్ మై వర్క్. చూడండి ఎంతటి గొప్ప విషయం. నిజానికి ప్రపంచంలో ఎవడైనా కూడా తనను తిట్టేవాడి దగ్గరికి వెళ్ళి వాడి బరువు మోసి వాడి కోసం పనిచేసేవాడు ప్రపంచంలో ఉంటాడా ఎవడైనా? మనం తిట్టేవాడు, మనం దూషించేవాడు, వాడికి అబ్బా నన్ను దూషిస్తున్నాడు, వాడిని ఎలాగ ప్రతీకారం తీర్చుకోవాలనే భావనే ఉంటుంది. కానీ అలా తిట్టేవాడి కోసం పనిచేయటం, వాడి బరువును వాడి బాధను పంచుకోవటం చేయగలిగిన వాడు ఎవరైనా వెతికితే దొరుకుతారా ప్రపంచంలో? అవతారుడు తప్ప. అందుకని బాబా, ఇట్ ఈస్ మై వర్క్, ఐ మస్ట్ ఎండ్యూర్ ఇట్, నేను చేయవలసిందే ఆ పని. యావత్ విశ్వమంతా నాకు వ్యతిరేకంగా వెళ్ళిన, నన్ను దూషించిన, తిరస్కరించిన వాళ్ళందరి కోసం నేను బాధపడవలసిందే, నేను వచ్చేదే దానికోసము అన్నారు. అలా ఆ నురీనా మ్యాచ్బెల్లి బర్త్డే జరిగిన తర్వాత ఒబీడియన్స్ గురించి వచ్చింది. ఆ వచ్చినప్పుడు బాబా ఉదాహరణకు చెప్తూ ఒబీడియన్స్ అనేది ఎలా ఉంటుంది అని చెప్తూ బాబా అన్నాడు, నేను మాల్కామ్ స్లాష్ ని, ఆయన భార్య జీన్ ఎడ్రేల్ ని చంపేయి అంటే చంపుతాడట. ఇఫ్ హీ హ్యాస్ ఫుల్ ఫెయిత్ హీ విల్ డూ ఇట్, ఆయనకు నిజంగా నా మీద పూర్తి విశ్వాసం ఉంటే ఆ పని చేస్తాడు. కానీ బాబా అంటున్నాడు అక్కడ, బట్ నాట్ విల్లింగ్లీ, అది సంతోషంగా చేయడట. అది బాబా చెప్పాడు, తప్పదు, అందుకోసం నేను చెయ్యాలి అని ఆముదం లాగిన మోహం అంటారు దాన్ని. అలాగా చేయటం చేస్తారు కానీ సంతోషంగా చెయ్యరు. హెన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అందుకని ఆ ఒబీడియన్స్ కి, నిజమైన ఒబీడియన్స్ కి ఆ తేడా ఉంటుందని చెప్తూ, కంప్లీట్ బ్లైండ్ ఒబీడియన్స్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ కంప్లీట్ ఫెయిత్. విశ్వాసం 100% ఉన్న చోటనే ఆ చేసేది ఒబీడియన్స్ అనేది విల్లింగ్ గా, ఏ రకమైనటువంటి లోపల అయ్యో నేను బాబా చెప్పాడు కాబట్టి చేస్తున్నాను, నా భార్య నేను ఎలా చంపుకోవాలి అనే అటువంటి ఆ భావన లోపల ఉంది అంటే అది పూర్తి కంప్లీట్ ఒబీడియన్స్ కాదు. ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఫెయిత్ లేదు. ఎట్ వన్ పాయింట్ బాబా అగైన్ వార్న్డ్,
that continually thinking of how to get rid of the ego and how to merge in the infinite is a hindrance on the path. మనకు అహంకారాన్ని తగ్గించుకోవాలి. బాబా మరి అహంకార నాశనం చేసేవాడు బాబా అని చెప్పారు కదా. నిరంతరం అదే, నేను నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలి, నేను నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలి అని ఆ మాటల్లోనే, ఆలోచనలోనే అదే దాన్నే ఇది చేస్తూ పోతుంటే అది మనకు సహకరించే బదులు మనం ముందుకెళ్ళటానికి అడ్డంగా మారుతుంది అంటున్నారు బాబా. ఆన్ ది పాత్, హిండ్రాన్స్ ఆన్ ది పాత్ రాదర్ దాన్ ఏ హెల్ప్. కంటిన్యూయింగ్ బాబా ఎంఫసైజ్డ్ ఒబీడియన్స్ అని చెప్తూ, ఆ ఒబీడియన్స్ గురించి బాబా ఇంకా ఇలా చెప్తూ, యూ విల్ ఆల్వేస్ ఫైండ్ వెరీ మెనీ హూ డు నాట్ ఒబే. నాకు విధేయులై ఉండని వాళ్ళు చాలా మంది ఉంటారు. దే ఆర్ జస్ట్ డివోటెడ్. ఓ పక్కన నాకు దండం పెడతారు, నాకు పూజ చేస్తారు, నా ప్రేయర్ చదువుతారు, కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా ఆచరించటము, నాకు విధేయులై ఉండటము చాలా మంది చేయలేరు. దే వర్షిప్ బట్ డు నాట్ ఒబే. వాళ్ళు నాకు పూజ చేస్తారు కానీ నాకు విధేయులై ఉండరు. ఈజ్ దిస్ క్లియర్ అని చెప్తూ, ఒబీడియన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డివోషన్. ఈ భక్తి కంటే విధేయత చాలా ఉత్తమమైంది, ఉన్నతమైంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ అన్విల్లింగ్లీ. ఫస్ట్ మరి అది అన్విల్లింగ్ గానే చేస్తారు. అన్విల్లింగ్ గా చేసినా కూడా అది పూజ కంటే విధేయతే గొప్పది. ఇట్ కౌంట్స్ ఫర్ ఎ గ్రేట్ డీల్ బికాస్ ఆఫ్టర్వర్డ్ ఇన్ ది ప్రాసెస్ డ్యుయాలిటీ వానిషెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ అపాన్ వన్ పర్సన్, ది మాస్టర్. ఎప్పుడైతే అలా అన్విల్లింగ్ గానైనా గురువు గారు చెప్పినట్టు శిష్యుడు, ప్రియతముడు చెప్పినట్టు ప్రేమికుడు చేయటం ప్రారంభిస్తాడో అప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే తర్వాత నెమ్మదిగా అది చాలా దృఢంగా అయిపోయి దాని ఫలితంగా డ్యుయాలిటీ వానిషెస్. డ్యుయాలిటీ అంటే ఏంది? నేను ప్రేమిస్తున్నాను, బాబాను ప్రేమిస్తున్నాను, నేను వేరు బాబా వేరు అనేది డ్యుయాలిటీ. అంటే ప్రేమించేవాడు వేరు, అదే ద్వైతం. మధ్వాచార్యుల గారి ద్వైతం ఏమిటంటే ఎప్పుడు ప్రేమించేవాడు వేరుగానే ఉంటాడు, ప్రేమించబడేవాడు వేరుగానే ఉంటాడు. అది ప్రేమించటమే ఇది అని. ఈ ప్రేమించేవాడు కూడా ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ప్రియతములో ఒక్కటైపోవటము అనేది అద్వైతం. ఇది ద్వైతం. అయితే ఈ ద్వైతము అక్కడి దాకా ఉంటుంది. అప్పుడు ఈ ద్వైతాన్ని, ఈ ద్వంద్వాన్ని లేకుండా రూపుమాపటం అనేది దాని బాధ్యత గురువు గారి మీద పడుతుంది. ది వన్ యు ఒబే, ఎవరికైతే నువ్వు విధేయుడివై ఉంటావో అప్పుడు అతని బాధ్యత నీలో ఉన్న ఈ ద్వంద్వాన్ని తీసివేయటము ఆయన బాధ్యత అవుతుంది. ఇఫ్ హీ టెల్స్ యూ టు గెట్ అప్ యు మస్ట్, ఇఫ్ హీ కాల్స్ యూ యు మస్ట్ గో. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. మంచిలే మీలో బాబా చెప్పినట్టు గడ్డం చేసుకున్నాడు, బాబా పిలుస్తున్నాడు అంటే అలా సగం సబ్బు ఒరుగుతో అలాగే పరిగెత్తాలి. లవ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ దాన్ ఒబీడియన్స్. ఇక్కడ బాబా చెప్పినటువంటి ఈ ప్రేమ వేరు. మళ్ళీ మనకు బాబా చెప్పిన ప్రేమ, విధేయత, సర్వార్పణ, ఆ మూడు. ఇక్కడ లవ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ దాన్ ఒబీడియన్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? ఇన్ రియల్ లవ్, రియల్ అండ్ ప్యూర్ లవ్ అనే దాన్ని ఉదహరిస్తూ, ఎందుకంటే నాట్ ఆర్డినరీ లవ్, మామూలు ప్రేమ కాదు. లవ్, ఒబీడియన్స్ అండ్ డివోషన్ ఆర్ ఇన్హెరెంట్. ఎందుకంటే ఆ ఉన్నతమైనటువంటి ప్రేమలో, దివ్య ప్రేమలో, ఆ నిర్మలమైనటువంటి విశుద్ధ ప్రేమలో, దాంట్లోనే విధేయత ఉంటుంది, భక్తి ఉంటుంది, అర్పణ అన్ని కలిపి దాంట్లోనే ఉంటాయి అని చెప్తూ, సచ్ లవ్ గివ్స్ లైఫ్, బాడీ, సోల్ ఆల్ టు ది బిలవెడ్. అలాంటి ఆ ప్రేమ లెవెల్ కు ఎదిగినటువంటి ప్రేమికుడు ప్రియతముడి కోసము తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన ఆత్మను సర్వార్పణ, ఆత్మ సమర్పణ అంటారు. అంటే సర్వాన్ని తన ప్రియతముడి కోసం అర్పించుకుంటాడు. దిస్ లవ్ ఈజ్ హయ్యర్ దాన్ బోత్ ఒబీడియన్స్ అండ్ డివోషన్. అలాంటి ఆ ప్రేమ ఈ భక్తి కంటే, విధేయత కంటే కూడా గొప్పది అని చెప్తూ, ది నెక్స్ట్ స్టెప్ టు దిస్ లవ్ ఈజ్ యూనియన్. ఎప్పుడైతే ఆ ఉన్నతమైనటువంటి ప్రేమ సాధ్యపడుతుందో అప్పుడు
నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే యూనియన్, అంటే అద్వైతము. ప్రేమికుడు ప్రియతముడు ఇద్దరు ఒకటైపోతారు, ఇంకా వేరుండదు. అది బాబా ఎప్పుడు సమర్థ రామదాస్ దగ్గర ఉన్న కళ్యాణ ఉదాహరణ చెప్పేవాడు. అబ్బా చీకటిగా ఉంది అనగానే వాడు వెళ్ళి లాంతర్ వెలిగించి తెచ్చిపెట్టాడు. మిగిలిన వాళ్ళందరూ నవ్వుకున్నారట. ఏదో గురువుగారు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇంత వెలుగుంది, ఆయన ఏదో తమాషా కానీ ఉంటాడు, వీడి పిచ్చోడు పోయి లాంతర్ వెలిగించి తెచ్చిపెట్టాడు అన్నారు. కానీ వాడికి చీకటి అయిపోయింది. ఎందుకంటే గురువు గారు ఏది చెప్తే అది అయిపోతుంది. ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, ఇంటలెక్చువల్ ఒబీడియన్స్ లో ఓహో గురువు గారు అంటున్నారు నిజంగా, మరి గురువు గారికి చీకటి అయిందేమో ఏదో ఆ రకంగా ఉంటుంది తప్ప అది అయిపోదు. ఇక్కడ గురువు గారు చెప్పింది శిష్యుడికి అయిపోతుంది. ఆ సమర్థ రామదాస్ శిష్యుడు కళ్యాణ్ లాగా. ఇక్కడ లవ్ ఈజ్ యూనియన్, ఆ స్టెప్ లో ప్రేమ అంటే ప్రియతముడు ప్రేమికుడు ఇద్దరు ఒకటైపోతారు. దేర్ ఫోర్ లవ్ గివ్ మోర్ లవ్. అందుకని మీరు ప్రేమించండి ఇంకా అధికంగా, గివ్ మోర్ లవ్ అండ్ మోర్ లవ్. రోజు మనం చేసే ప్రార్థనలో హెల్ప్ us all to love you more and more అని. బిగ్ హార్ట్స్ ఆల్వేస్ గివ్ అండ్ గివ్ ఇన్. ప్రేమలో ముఖ్యంగా ఉన్న ఇది కండిషన్ ఏమిటి అంటే ఎప్పుడు ఇవ్వటమే, అడగటం లేదు. వాటిని బిగ్ హార్ట్స్ అంటున్నారు బాబా. బిగ్ హార్ట్స్ ఆల్వేస్ గివ్ అండ్ గివ్ ఇన్. ఎప్పుడు ఇవ్వటమే ఉంటుంది, రెండో వాడిని తప్పుపట్టడం ఉండదు. గివ్ అండ్ గివ్ ఇన్. స్మాల్ హార్ట్స్ టేక్ అండ్ టేక్ ఇన్. చిన్న చిన్న హృదయాలు మాత్రం ఎప్పుడు వాటికి కావాలి. ఏదో మన సినిమాలో ఉంది కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని. అలాగే చిన్న హార్ట్స్ అట అవి విశాలమైన హృదయాలు కాదు, చిన్న హృదయాలు. అవి ఎప్పుడు కావాలి అంటుంటాయి అనమాట. వన్ డే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ love to you all. Love is not understood properly. Every emotional act cannot be counted as proceeding from love. The true sign of love is to give everything, to give and give and give. ఇవ్వటమేనట ప్రేమకు, అడగటం ఆశించటం ఉండదట అని చెప్తూ వన్ డే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్యూర్ లవ్. అది ప్యూర్ లవ్, దాని గురించి నేను చెప్తాను. ఏ మదర్ లవ్స్ హర్ చైల్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ లవ్ అన్నారు, నాట్ ప్యూర్ లవ్ అన్నారు. అందులో ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో దాన్ని బాబా కూడా చెప్తూ ఈవెన్ లస్ట్ ఈస్ టేకెన్ ఫర్ లవ్. ఇప్పుడు మరి మన సినిమా ఫీల్డ్, ఛానళ్ళు, ట్యూబ్లు, యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మామూలు శారీరకమైనటువంటి ప్రేమ, దీన్ని కూడా ఇది ప్రేమ కింద చూపించటం జరుగుతుంది అనే విషయం చెప్తూ నేను మీకు చెప్తాను, వన్ డే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్యూర్ లవ్ అని వాళ్ళకు చెప్పటం జరిగింది. అసలు బాబా బర్త్డే మరి 17th 18th జరిగాయి, చాలా ఘనంగా జరిగాయి. అది మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకున్నాం. నెక్స్ట్ డే మరి మళ్ళీ ఈ రోజే బాబా జన్మదినం. ఆ జన్మదినంలో పాల్గొని అందరూ మరి జనన మరణాలు లేని వాని జననాన్ని కూడా తలుచుకొని, ఆయన ఎందుకు వచ్చాడు చెప్పాడు కదా, సఫరింగ్ ఐ హ్యావ్ టు సఫర్ అన్నాడు. ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ గోస్ అగైన్స్ట్ మీ ఐ విల్ హ్యావ్ టు సఫర్ అన్నాడు. నేను ఎందుకంటే ఆయన వచ్చింది ఆ పని కనుక, మిగిలిన వాళ్ళ గుర్తింపుతోనే ఆయనకు పని లేదు. ఆయన వచ్చిన పని నిర్వర్తించి అందరినీ ఆ మార్గంలో ముందుకు పంపించటమే, అవేకనింగే ఆయన పని. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎందుకంటే బాబాది పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఆ వైభవం 1926లో, అది మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత 1937లో చాలా అద్భుతంగా నాసిక్లో జరగడం అనే విషయాన్ని గురించి చెప్పడం. అదే విధంగా నిస్వార్థ సేవ యావత్ విశ్వంలో ఎవరు చేయగలరు అంటే సద్గురువులు, అవతారుడు తప్ప. మనం ఎంత సేవ చేసినా మనలో అన్నది ఆ సెల్ఫ్ అలా ఉండిపోతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసేదే యథార్థమైన సేవ అన్న విషయాన్ని, అలాగే 1900 అంటే మన అమెరికా, లండన్ తర్వాత యూరోప్ నుంచి వచ్చే పాశ్చాత్య ప్రేమికులు కూడా నా గోపికలు అనే విషయాన్ని సంబోధించినట్టు, అదే విధంగా విధేయతలోని విషయాలు ఎలాగుంటాయి అంటే బ్లైండ్ గా బాబా చెప్పింది చేయడం ఒకటి, ఆ బాబా అంటే ఏదో చేశారు అని చెప్పి అనుకుంటూ చేయడం విధానం, ఇలా విధేయతలోని విషయాలు. అలాగే ప్రేమ ఎంత అయితే ఉన్నతమై ఉంటుందో దాని ద్వారా విధేయత, తర్వాత అత్యున్నత స్థాయి సర్వార్పణ అని చెప్పడం కూడా చేశారు. మరి మీకు జయబాబాలు ధన్యవాదాలు.
మరొక్కసారి మేము మరుగున పడిన విషయాన్ని మళ్ళీ మీరు పునశ్చరణం చేయడం ద్వారా మాకు మళ్ళీ దాని హృదయాన్ని హత్తుకున్నట్టుగా వచ్చే విధంగా మీరు ఆ ఆ చెప్పే విధానంకి మీకు జయబాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. జయబాబా. జై బాబా. జయబాబా సార్. జయబాబా అండి. ఇప్పుడు లక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జయశ్రీ గారు, శారద గారు, ఎం నాగమణి